కొన్ని సందర్భాల్లో చేయరు. నాబార్డ్ బ్యాంకింగ్ చేస్తారు. నాబార్డ్ కానీ ఆర్ఎఫ్సి రైల్వే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కానీ పిఎఫ్సి కానీ ఎన్సిడి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఎట్లా హడ్కో కానీ సమ్ ఇన్స్టిట్యూషన్ వీళ్ళు రీఫైనాన్స్ ఉంటుంది. వీళ్ళు డైరెక్ట్ గా వీళ్ళు తక్కువ వడ్డీకే ఇస్తుంటారు. అది అట్లాంటిదే ఐఆర్ఎఫ్సి కూడా సార్. నేననే పాయింట్ ఏంటంటే ఐఆర్ఎఫ్సిలో కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్. నేను చివరి ప్రశ్న నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా సార్, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నా. మొన్న 18వ తారీఖు నాడు మీరు చివరిసారిగా మీరు కేంద్ర ప్రభుత్వం క్లారిఫికేషన్ మీరు 18వ తారీఖు పంపించారు. ఈ తప్పు అయితే నేను మళ్ళీ చాలా డిస్కషన్ కూడా ఐఆర్ఎఫ్స్ అడిగిన ఫైనల్ క్లారిఫికేషన్స్ మొన్న 18వ తారీఖు నాడు అన్ని క్లారిఫికేషన్ వాళ్ళు అడిగిన మీకు ఇవ్వడానికి నాకు అర్థం కాలేదు. లోన్ తెచ్చే ముందు కదా ఇదంతా ప్రకాష్ అన్న, నేను నా మాట అర్థం చేసుకోండి. మీరు మనం ఎవ్వరం కూడా ఇక్కడ నాలెడ్జ్ లేని వాళ్ళం కాదు. ఇవన్నీ కూడా ఎంఓయూ చెప్తా సార్. చెప్పండి సార్. నా క్వశ్చన్ కూడా సార్, నా క్వశ్చన్ కూడా ప్రజలకు అర్థమైతే మీ సమాధానం అర్థం అవుతుంది. దయచేసి ఆగండి. ఎంఓయూ సంతకం చేసేటప్పుడే కదా ఈ క్లారిఫికేషన్లు, ఈ డౌట్లు అని రావాలా? అన్ని అయిపోయి డబ్బులు వచ్చి నీ జేబులో పెట్టుకుని ఇప్పుడు నా క్లారిఫికేషన్ ఇయ్యని అంటే సాగదీసే కార్యక్రమం జరుగుతుంది. డెఫినెట్ గా సాగదీసే కార్యక్రమం ఇది. డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం. ఎలా సంతకం చేసిందండి ఐఆర్ఎఫ్సి? ఒకవేళ మీరు చెప్పండి, నేను అడుగుతా, నేను వింటా. నేను వినడం అంటే ప్రజలు వినడమే. అగనా నేను వినడం అంటే ప్రజలు వినడమే. నా పాయింట్ ఏంటంటే ఎంఓయూ మన ఇద్దరం ఒక అగ్రిమెంట్ సంతకం చేసేటప్పుడు అన్ని సందేహాలు అన్న ఒక్క నిమిషం అన్న దయచేసి ప్లీజ్ చెప్పండి. మన ఇద్దరి సందేహాలు తీరిన తర్వాతనే ఒక అగ్రిమెంట్ సంతకం చేస్తాం. ఓకే, ఆ అగ్రిమెంట్ సంతకం చేసిన తర్వాతనే డబ్బులు వచ్చి అకౌంట్ లో పడతాయి. డబ్బులు వచ్చి నీ అకౌంట్ లో అండి, ఐఆర్ఎఫ్సి అకౌంట్ లో. ఐఆర్ఎఫ్సి అకౌంట్ దానికి సంబంధం లేదు సార్. దీనికి మళ్ళీ మీరు ఎక్కడికి వస్తున్నారు? ఐఆర్ఎఫ్సికి ఎంఓయూకి ఏం సంబంధం లేదు. నాకు వెంకటకృష్ణ గారికి అప్పుకోవాలని అడిగిండు, నేను నాకు ఇవ్వండి బాబు అని జపాన్ బ్యాంక్ అడిగింది. అయితే వెంకటకృష్ణ గారికి ఇచ్చేటప్పుడు నేను 190 కండిషన్స్ నేను పెట్టుకుంటాను సార్. ఎందుకంటే జపాన్ బ్యాంక్ పెట్టుకోవాలి కదా. నాకు ఇచ్చేటప్పుడు మీరు కండిషన్స్ పెట్టుకోవచ్చు, తప్పలేదు. అన్ని కండిషన్స్ ఎంఓయూలో ఉంటాయి కదా, పెట్టినాకనే బిట్వీన్ ఐఆర్ఎఫ్సి అండ్ తెలంగాణ. అదేనండి, ఐఆర్ఎఫ్సి తెలంగాణ 191 కండిషన్లతో ఎంఓయూ రాసుకున్నాక ఇద్దరు సంతకాలు చేశారు కదా. ఆగండి, సంతకాలు చేశారు కదా. జపాన్ బ్యాంక్ నుంచి అమౌంట్ వచ్చింది కదా, ఐఆర్ఎఫ్సి అకౌంట్ లో పడింది కదా. ఆ పడిన అమౌంట్ ఎవరికి వెళ్ళాలి? తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ కి వెళ్ళాలి కదా. ఎంఓయూ ఏమో ఎప్పుడో సంతకం అయిపోయింది. తెలంగాణ గవర్నమెంట్ తోనండి, ఐఆర్ఎఫ్సి తోని. ఎవరితో చేసుకుంది? మీరేమన్నా చేసుకోండి, మళ్ళా మీరేమన్నా చేసుకోండి, మాకేంటి? ఐఆర్ఎఫ్సి జపాన్ బ్యాంక్ తో కాకపోతే జర్మనీ బ్యాంక్ తో చేసుకోండి సార్. అయింది కదా, ఎంఓయూ సంతకం అయ్యింది కదా. అయిన తర్వాత అగ్రిమెంట్లు అన్ని అయిపోయిన తర్వాత నాకు రావాల్సిన, నా కోసం తీసుకొచ్చిన డబ్బు మీ అకౌంట్ లోకి వచ్చిన తర్వాత నాకు ఇవ్వకుండా నువ్వు కొర్రీ చేస్తా, నాకు క్లారిఫికేషన్ ఇయ్యని అనడం అంటే డబ్బులు ఇవ్వకుండా సాగదీసే కార్యక్రమం, సతాయించే కార్యక్రమం కదా. ఇంటి చుట్టూ నా గడప చుట్టూ తిప్పుకునే కార్యక్రమే కదా. అది చెప్పండి. దాంట్లో ఐఆర్ఎఫ్సి సొంత ఇంట్రెస్ట్ ఉందా, రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నట్టు కిషన్ రెడ్డి గారి పాత్ర ఉందా? అది చెప్పండి చాలు నాకు. అది చెప్పండి చాలు నాకు. ఒకటే పాయింట్ చెప్తాను సార్. కిషన్ రెడ్డి గారి మీద రేవంత్ రెడ్డి చేసిన అబద్ధపు ఆరోపణ, వ్యక్తిగతంగా ఏం మంత్రిగా సంబంధం లేదు, వ్యక్తిగతంగా సంబంధం. రెండో పాయింట్ చెప్తాను సార్. ఐఆర్ఎఫ్సి అడిగింది ఏంటంటే, నేను చాలా క్లారిటీగా చెప్పిన సార్, మీ ఆపరేషన్స్ పోను మిగతా డబ్బు అంతా కూడా కడుతున్నారా, దాని మీద మీ సెంటెన్స్ క్లారిటీ లేదని అడిగింది సార్. తప్పు కదా అది. ఏంటి తప్పేవద్దండి? అనాదిగా ఎంఓయూ రాసినప్పుడు సంతకాలు పెట్టడానికి అసలు ఎంఓయూ అంటే ఏంటండి? ఎంఓయూ అంటే ఏంటి? మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. తెప్పించిస్తాను సార్ మీకు. మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ వీళ్ళేం రాశారు, అక్కడ ఏముంది, మీరేం చెప్పారో నేను కావాలిస్తాను సార్. నేను ఇస్తాను సార్. బ్లఫింగ్ గేమ్ బై ఐఆర్ఎఫ్సి సార్. ఐఆర్ఎఫ్సి సార్, మీరు ఎందుకు ఐఆర్ఎఫ్సి నేను ఐఆర్ఎఫ్సి వెనక రావట్లే. తెలంగాణనే, రేవంత్ రెడ్డి తెలంగాణ, నేను మీకు ఒక చిన్న హాఫ్ మినిట్ టైం ఇవ్వండి సార్.
సివిల్ సప్లైస్ FCI ఒక ఒప్పందం మళ్ళా civil అరే supplies నేను- సార్. సార్, ఒప్పందం- I want to India, సార్. సార్, if you give bonus, I will not purchase అన్నది అని మీరు ఏం చేసింది తెలంగాణ ప్రభుత్వం కోసం దానికి బోనస్ ఏం ఇచ్చినా సంబంధం సరే సార్ అసలు? కొంటున్నామన్నారు సార్. సార్, అది దానికి ఏంటంటే ఏం రిలాక్సేషన్స్ ఈ ఉంటాయి. no, మీరు గట్టిగా ఈ IRFC conditions గట్టి అన్ని- కూర్చున్నారు సార్. మీకు IRFC అన్నదమ్ముల గారు. మధ్యలో బదల్కి ప్రశాంత్ కిషన్ రెడ్డి గారి మీద ఆరోపణ లేదా? చేసి పిచ్చి ఆరోపణ అది చేశారు. ఓకే మీరు అన్నారు కిషన్ రెడ్డి గారి మీద ఆరోపణలు పశ్చాత్తాలు ఈయన అన్నారు ఆపిండు, ఈయన అది ఆపిండు. ఓకే ఎవడు అది ఆపిండు ఓకే సార్? కానీ ఎవడు ఆపిండు సార్? కానీ 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 ఇక్కడ ఇప్పుడు కిషన్ రెడ్డి గారి మీద చేసే ఆరోపణలు పశ్చాత్తాలు మీరు అన్నారు అందుకోసం కాబట్టి బట్టలు ఇప్పిండు బాబా. ఇలా బట్టలు ఇప్పిండి అది ఓకే సార్ మీరు నేను బర్వాత అది లేరు. అయిపోయింది ఆ టాపిక్ తెలంగాణలో మీరు బర్వాత దాని లేరు. గురించి కట్ చేసేసా నేను ఎవరి బట్టలు ఇప్పిండు ఎవరు ఇప్పిండు? ఓకే రామన్ అది కాదు ఇక్కడ ఒక్కసారి- నా పాయింట్ ఏంటంటే మీరు కంక్లూడ్ చేయండి కిషన్ రెడ్డి గారి మీద ఆరోపణలకు అర్థం లేదన్నారు ఆయన ఓకే అది క్లోజ్ అక్కడికి IRFC MOU సంతకాలను నేను అయిపోయింది తీసుకొచ్చిస్తాను సార్ మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను తీసుకొచ్చి అన్న అది అయిపోయింది ఇచ్చిన నేను రోజు మీరు చదివానన్నా ఇచ్చిన రోజు- నేను కూడా చదివానన్నా సార్, చదివి- అదంతా కావాలని తిప్పించే ప్రయత్నం కాదు. తెలంగాణ ప్రభుత్వాన్ని కాదు, సతాయించే ప్రయత్నమే కాదు. తప్ప సార్, అది ఇంకొకటి సార్, కాదు ఇది ఒక్కటే ఇచ్చిందా సార్? ఇది నేను ఒక్కటే ఇచ్చిందా? క్లియర్ గా చెప్తున్నాను కదా సార్, లాస్ట్ ఇది ఒక్క ఒక్కటే క్వశ్చన్. సార్, కేంద్రం ఇచ్చే అప్పుడు- సార్, ఒక్కటే క్వశ్చన్ సార్. ఎన్నప్పుడు సార్ సార్ కేంద్రం మీరు ఇస్తున్నారు? మొండిగా ఎందుకంటే ప్రకాష్ మాట్లాడట్లా? రెడ్డి గారు మొండిగా సార్ వాదిస్తున్నారు మొండి ప్రకాష్ రెడ్డి మాదిస్తలేదు గారు. సార్ మీరు కావాలని మీరు ప్రీ ఆక్యుపైడ్ ఒప్పందం చెప్పండి. కాదండి. సార్, ఓకే నేను IRFC నేను ఒక కంటే ప్రశ్న నేను సార్, సింపుల్ లాజిక్ అడుగుతున్నాను సార్ అదే బాబా, యాజ్ ఎ సార్. లేమ్యాన్ యాజ్ ఎ సార్, లేమ్యాన్ నేను అప్పు నేను ఇస్తున్నప్పుడు నేను గ్యారెంటీ అన్నప్పుడు మీరు నా కండిషన్స్ మీరు ఒప్పుకోవాలి సార్. ఒప్పుకున్నాకనే లోన్ వచ్చిందన్నా నువ్వు లేకపోతే మీరు మీకు నువ్వు ఇయ్యండి కొత్తగా సార్. ఏంది సార్? నేను ఇయ్యను సార్, నా ఒక conditions క్వశ్చన్ అవి. నాది ఒకటే ఒప్పుకుంటా, క్వశ్చన్ సార్ ఒప్పుకోలేకపోతే ఊకి ఇవన్నీ లేదు వద్దు సార్. పంచాయతీ ఒప్పుకుంటా, లేదు ఒప్పుకోలేకపోతే లేదు. ఒక్కటే నా ప్రశ్న condition ఇది. ప్రకాష్ అన్న మీరు ఇప్పుడు నడకండి మీరు ఇప్పుడు- చెప్పండి సార్. ఇప్పుడు ఇంతమంది లక్షల మంది చూస్తుంటారు ఈ డిబేటు నువ్వు ఇందాక ఏమన్నారు ప్రకాష్ అన్న 18 తారీఖు రోజు ఈ ప్రభుత్వం వివరణ ఇచ్చింది సార్ అని అన్నారు కదా ఎవరు అడిగింది? 15 తారీఖు అడిగారు, ఇచ్చింది. అడిగిర్రు ఇచ్చింది మీరు ఆగండి. ఒక్క సెకండ్ అన్న 15 తారీఖు రోజు ఇవ్వాల్సినటువంటి డిస్బర్స్మెంట్ అమౌంట్ ఉండే కదా మీ అకౌంట్లకు IRFC అకౌంట్లకు పడ్డప్పటి నుంచి లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ దాటే వరకు ఈ రాష్ట్ర సర్కార్కి పలానా టెక్నికల్ రీజన్స్ మా క్లారిఫికేషన్ ఇవ్వాలనేది ఒక్కటన్నా నోటీస్ ఇచ్చిరా ఒక్కటన్నా Please ఇచ్చిరా? ఆపండి. ఏ కారణం అన్నా ఒక్కటన్నా ఇవన్నీ నేను ఫాలో సార్ ఇప్పుడు నేను అడుగుతుంది అయితే అందరికి అర్థం కావాలి ఎవరికైనా చదువుకున్న వాళ్ళు కూడా నాకు తెలిసి Loan 28వ తారీఖు క్రెడిట్ అయిన IRFC లో డబ్బు Yes. IRFC లో 28 మే క్రెడిట్ అయితే ఇంతవరకు తెలంగాణ 15 తారీఖు last date. ప్రకాష్ రెడ్డి గారు చెప్పే దాని ప్రకారం 18వ తారీఖు నాడు లెటర్ పంప 4 సార్లు అడిగారు ఇప్పటికి. ఎన్ని 4 సార్లు కొర్రీలు అడిగారు. పెట్టినా అన్నిటికీ clarity ఇస్తున్నాం. ఇప్పుడు కూడా క్లారిటీ ఇవ్వలే. ఇప్పుడు కూడా క్లారిటీ అడిగితే ఇవ్వలే. MOU ఎలా సంతకాలు చేశారు సార్? పనిచేసే ఉద్దేశం లేనప్పుడు వాడు కొర్రీలు పెడుతూనే ఉంటాడు కదా లేమ్యాన్ లాగా అక్షర ముక్క తెలియని లాగా అడుగుతున్నా నేను సార్, అక్షర ముక్క లేదు నాకు అనుకోండి సార్, మీరు ఒకటి సార్, Memorandum నేను బ్యాంక్ of సార్, understanding. నేను బ్యాంక్ ఒక అగ్రి- పోయి జపాన్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి మరి మీరు తెచ్చుకుంటారు. సార్ ఇవన్నీ కాదు సార్, సార్, ఇది ఒక తెచ్చుకుంటారా? పేపరు తెచ్చుకోండి. ఇది ఒక పేపరు సార్. దీని మీద అన్ని సార్, నా రాసుకొని కండిషన్స్ నావి సార్. సార్ నా ఇప్పుడు conditions సార్. మీ ప్రజలని conditions పెట్టుకోండి సార్ సార్, నా కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి బా. మీరు ఆన్సర్ చెప్పాలి మీరు. మీరు అన్ని పెట్టుకోండి ఆ. మీరు అన్ని పెట్టుకోండి అన్ని నేను చదివిన తర్వాత నేను సైన్ చేశాననే దాని అప్పటికి నాకు అర్థం- డౌట్ వచ్చింది అడిగిన. మీ ఇష్టమేనా ఏం ఇక? డౌట్ నీకు IRFC కలబడుతుంది system. వస్తుందా? IRFC system సార్. ఏదైనా సంస్థ మీరు కాదు. లేకపోతే అడగండి, అనాథ అడగండి, IRFC అడగండి. చిల్లర బ్యాంక్ మీరు అడగండి, IRFC అంటే ఏంటి సార్ ఏం సార్? IRFC ఇది- ప్రభుత్వ ఇది- రంగ సంస్థ అది ఏది కాదు సార్. ప్రభుత్వ సార్, రంగ అసలు సంస్థ. తెలంగాణకు రావాలన్నా వద్దా అడగండి ఇవన్నీ ప్రభుత్వ తెలంగాణకి రంగ రావాలన్నా వద్దా కానీ ఏమన్నా ప్రభుత్వ మెట్రో కట్టే రంగ ఉద్దేశం సంస్థ నీకుందా లేదా ప్రభుత్వ సంస్థలు కాదు మస్తు మైక్రో conditions ఫైనాన్స్ ఉంటాయి. అదేమన్నా కాదు ఫోన్ సార్. చేసి బెదిరియడానికి లేకపోతే నా నువ్వు ఇంకా అది conditions- తీసుకురా సార్, బ్యాంక్ నువ్వు కోడ్ ఇంకా ఇది అడుగుతారు తీసుకురా అని సార్. బ్యాంక్ కోడ్ తెలంగాణ ఇది ప్రభుత్వానికి ఏంటంటే ఎవరు అడుగుతారు సార్? ప్రభుత్వాన్ని బ్యాంక్ కోడ్ తెలంగాణ వేధించడం ప్రభుత్వానికి- సతాయించడం బ్యాంక్ కోడ్ అవుతుంది ప్రభు- కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ IRFC థ్యాంక్ యూ వెరీ మచ్ BJP expose అయింది. ఉండొద్దు. Pre-occupied అప్పుడు BJP ఉండొద్దు. కాదండి. Clarity. ఈ నేను షో అడుగుతున్నా. చూసే నేను బ్యాంక్ కాదు, నేను ఈ అడుగుతున్నా షో సార్. నేను చూసే అప్పిస్తాను. తెలంగాణ చేసే ప్రయత్నం చేసి పార్టీలకు అతీతంగా రైట్ రైట్ మీరు రైట్ రైట్ అప్పిస్తప్పుడు బ్యాంక్ రైట్ 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 ఇంకా అయిపోయింది కదా అయిపోయింది కదా అయిపోయింది కదా అయిపోయింది కదా అయిపోయింది కదా ఈ షో ఈ డిబేట్ చూసే ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం ఇద్దరు ప్లీజ్ ఈ షో చూసే పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రజలు ఎవరికైనా ఈ షో చూసే వారికి ఏమర్థం అవుతుందంటే నేను ఇక్కడ కిషన్ రెడ్డి గారు చేశారా రేవంత్ రెడ్డి గారు చేశారా మోదీ గారు చేశారా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు చేశారా అని నేను అనడం లేదు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒక నోటు అగ్రిమెంట్ రాసుకున్నారు ఇద్దరు అన్ని కండిషన్స్ వాళ్ళు అడిగారు వీళ్ళు ఓకే చేశారు సంతకాలు పెట్టుకున్నారు అయిపోయింది